హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వచ్చేసి మనం మిలియనేర్ ట్రాక్లో వర్క్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో మీలో చాలామందికి ఉన్న డౌట్, మిలియనేర్ ట్రాక్లో వర్క్ అనేది ఏ విధంగా ఉంటుందని. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ వీ గెట్ మనీ ఫ్రమ్ మిలియనేర్ ట్రాక్. సో మిలియనేర్ ట్రాక్ నుంచి మనకి మనీ ఎలా వస్తుంది అనే డౌట్ చాలామందికి ఉంది. సో ఒకటైతే నేను కన్ఫర్మ్ చేస్తాను, అదేంటంటే మిలియనేర్ ట్రాక్లో రిఫర్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి. రిఫర్ అంటే ఏంటంటే, సపోజ్ మీరు మిలియనేర్ ట్రాక్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఒక రిఫరల్ లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు మీ ఫ్రెండ్ని కనుక జాయిన్ చేపిస్తే మీకు కొంత కమిషన్ రూపంలో మనీ అనేది వస్తుంది. సో ఇక్కడ మనీ ఎంతెంత వస్తుంది అనే దాని మీద నేను ఒక వీడియో చేశాను, కావాలంటే చూడండి. సో ఇక్కడ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చా కదా, ఓన్లీ రిఫర్ చేయడం ద్వారానే మనకి మనీ అనేవి మిలియనేర్ ట్రాక్ నుంచి వస్తాయి. సో ఇదొకటి కన్ఫర్మ్ చెప్పా. సో ఇది వచ్చేసరికి డైరెక్ట్ మెథడ్ అనమాట. సో ఇండైరెక్ట్ మెథడ్ అనేది ఇంకోటి ఉంది. సో అది వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను. సో ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే కన్ఫర్మ్ అయింది కదా, ఓన్లీ రిఫరల్ ద్వారానే మనకి మనీ అనేది వస్తాయి. సపోజ్ ఇప్పుడు కనుక మీరు మిలియనేర్ ట్రాక్లో జాయిన్ అయితే, సపోజ్ మీకు ఒక 5 మంది లేదా 10 మంది వరకు మీకు ఫ్రెండ్స్ ఉండొచ్చు. సో ఈ 10 మందిలో ఇలా జాయిన్ అయితే డబ్బులు వస్తాయిరా అని చెప్తే ఒక మహా అయితే ఒక 5గురు జాయిన్ అవుతారు. సో 5గురు జాయిన్ అయితే మనకి ఎంతో కొంత కమిషన్ వస్తుంది. సో ఇక్కడ ఈ 5గురితో మనకి ఇంకా అయిపోతుందా, ఇంకా నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఇప్పుడు నేను డబ్బులు ఎలా సంపాదించాలి, సో ఇప్పుడు ఫ్రెండ్స్ నుంచి మాత్రమేనా డబ్బులు వచ్చేది అనే క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇట్లా ఫ్రెండ్స్ని అడుక్కోకుండా మనం ఏం చేస్తామంటే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే మన దగ్గరికి వచ్చేలాగా క్రియేట్ చేయాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తామంటే, ఇప్పుడు కొన్ని సోర్సెస్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. ఈ సోర్సెస్ అంటే ఏంటంటే, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, సో ఇట్లా ఏ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటిలో ఏం చేస్తామంటే, మనం మిలియనేర్ ట్రాక్ గురించి కొంచెం కంటెంట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇలా కంటెంట్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఎవరైతే ఇలా ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకుంటారో వాళ్ళే మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారనమాట. సపోజ్ ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉన్నారు, ఒక 5 మందో 10 మందో జాయిన్ చేయించామని. సో ఇక్కడతో మనకి ఈ ఫ్రెండ్స్తో అయిపోతుంది, ఇక్కడ నుంచి మనం జనరేట్ చేయలేం. కానీ ఈ సోర్సెస్ వల్ల ఏమవుతుందంటే, మనకి యూట్యూబ్ చూసే వాళ్ళు కానీ, ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్ళు కానీ, ఫేస్బుక్ వాడేవాళ్ళు కానీ కొన్ని ల్యాక్స్లో మిలియన్స్లో ఉంటారు. సో వాళ్ళలో కొంతమందికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళని మనం ఏం చేస్తామంటే, మనకు కాంటాక్ట్ అయినప్పుడు మనం ఈ మిలియనేర్ ట్రాక్ గురించి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళు కోర్సెస్ అనేవి బై చేస్తారు. సో ఇట్లా బై చేయడం ద్వారా మనకి డబ్బులు అనేవి వస్తాయి. సో ఇది ఓకే. వెన్ వీ విల్ స్టార్ట్ యాక్చువల్ ఎర్నింగ్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైనా, సో ఇందాక చెప్పా కదా, ఈ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ క్రియేట్ చేసిన వెంటనే డబ్బులు రావాలంటే రావు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, మిలియనేర్ ట్రాక్లో జాయిన్ అయిన వెంటనే కూడా డబ్బులు రావాలంటే రావు. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఒక 30 డేస్ టార్గెట్ పెట్టుకోండి. సో 30 డేస్లో ఖచ్చితంగా మీకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో టార్గెట్ 30 డేస్ పెట్టుకోండి. 1-2 డేస్ చేసి ఇక వదిలేద్దాం, ఇది రాదు అంటే మాత్రం కాదు. సో ఎందుకంటే ఈ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఆ అల్గారిథమ్స్ అలా డిజైన్ చేయబడ్డాయి అనమాట. సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక వీడియో కనుక యూట్యూబ్లో అప్లోడ్ చేసావనుకో, ఈరోజు మహా అయితే ఒక 10 మందికి వెళ్తుంది, 10 మందికి రీచ్ అవుతుంది. ఆ రీచ్ అయిన 10 మందిలో మనకు ఒక 5గురో ఎంతమందో చూస్తారు. అదే నువ్వు అట్లా వీడియోస్ కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూ ఉంటే, సపోజ్ 30th డేకి మనం కనుక గమనిస్తే, ఆ రోజు అప్లోడ్ చేసిన వీడియో ఒక 100 మందికి వెళ్తుంది. సో ఆ 100 మందిలో ఒక 50 మంది అయినా చూస్తారనమాట. సో ఇట్లా నువ్వు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ అనేవి చేస్తూ ఉంటావో నీకు రీచ్ అనేది ఎక్కువ మందికి వెళ్తుంది. ఆ ఎక్కువ మందిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మనల్ని కాంటాక్ట్ అవుతారు. సో ఈ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ అల్గారిథమ్స్ ఇలా డిజైన్ చేయబడ్డాయి అనమాట. సో కాబట్టి మనం కన్సిస్టెంట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా 30 డేస్ తర్వాత మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు జాయిన్ అయిన వెంటనే డబ్బులు అనేవి రావు, లేదా మీరు రేపటికి మిలియనీర్ అయిపోవాలంటే అవ్వవు. సో మీరు కంటిన్యూస్గా 30 డేస్ వరకు కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే మీకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఇంకా నెక్స్ట్ మంత్, ఆ తర్వాత మంత్స్ ఉంటాయి కదా, సో వాటికి ఇంకా ఖచ్చితంగా చెప్తాను. రీచ్ అనేది ఎక్కువ మంది ఉంటుంది. సో ఫస్ట్ మంత్ మీరు కనుక ఒక 5,000 ఎర్న్ చేశారనుకోండి, నెక్స్ట్ మంత్ 15,000 ఖచ్చితంగా ఎర్న్ చేస్తారు. సో గ్రాఫ్ అనేది మీకు ఇలా పైకి వెళ్తూనే ఉంటుంది తప్పించి కిందకి దిగదనమాట.
సో, నేనేం చెప్తున్నానంటే ఫైనల్‌గా ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ ఇట్లా అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు మీరు కంటిన్యూయస్‌గా వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తా ఉండాలి. సో, ఇప్పుడు మనకి షార్ట్స్ అనేవి కొత్తగొచ్చినాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గానీ, షార్ట్స్ గానీ. సో, వీటి ద్వారా రీచ్ అనేది ఎక్కువుంటది. సో, ఆ షార్ట్స్ గానీ, రీల్స్ గానీ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి నేను ఇంకో వీడియోలో చెప్తాను. సో, ఇందాక నేను చెప్పా గదా! పోస్టింగ్ ఎవ్రీ డే విల్ గివ్ యూ బెటర్ రీచ్. సో, ఇక్కడ ఈ పాయింట్‌లో ఎవ్రీ డే పోస్ట్ చేస్తా ఉంటే చెప్పా గదా! ఫస్ట్ డే పోస్ట్ చేసిన దానికి, 30థ్ డే పోస్ట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. సో, కాబట్టి మీరు ఎవ్రీ డే పోస్ట్ చేస్తా ఉండాలి కంటెంట్ అనేది. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి గాబట్టి. సో, నెక్స్ట్ వచ్చేసరికి యూ విల్ నోటీస్ ద గ్రాఫ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో, ఇందాక నేను చెప్పా గదా! ఈ గ్రాఫ్ అనేది ఫస్ట్ మంత్‌లో తక్కువగా ఉండొచ్చు. నెక్స్ట్ మంత్‌లో కొంచెం రైజ్ అవుతది. థర్డ్ మంత్‌లో ఇంకా రైజ్ అవుతది. సో, ఇట్లా గ్రాఫ్ అనేది పెరుగుకుంటానే ఎళ్తది. సో, మీ ఎర్నింగ్ అనేది గూడా అలాగే పెరుగుకుంటా ఎళ్తదనమాట. సో, ఇది ఈ పాయింట్. సో, ఇది అనమాట ఈ మిలియనేర్ ట్రాక్‌లో వర్క్ అనేది ఏ విధంగా చేయాలనేది తెలిసింది గదా! సో, ఇలా ఇన్‌స్టాగ్రామ్ నుంచి గానీ, ఫేస్‌బుక్ గానీ, ఇట్లా యూట్యూబ్ నుంచి గానీ మనకి లీడ్స్ అనే వాళ్ళని మన దగ్గరికొచ్చేలాగా మనం చేయాలి. ఇది మనం చేయాల్సిన యాక్చువల్ వర్క్ అనమాట. సో, మీకు ఫ్రెండ్స్ ఉంటే రిఫర్ చేయొచ్చు పర్వాలేదు. మీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండి ఎక్కువ తీసుకున్నా మీకు మనీ వస్తాయి. ఒకవేళ మీకు ఫ్రెండ్స్ లేకపోయినా మనం ఈ విధంగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ నుంచి మనం మనీ అనేది ఎర్న్ జేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ యూట్యూబ్ ఛానెల్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ గానీ, లేదా ఫేస్‌బుక్ పేజెస్ గానీ ఎలా క్రియేట్ చేయాలనేది వీటిలన్నిటికి పర్ఫెక్ట్‌గా వేరే వీడియో చేస్తాను. సో, ఆ వీడియోలో గనక ఆ వీడియో చూడండి మీరు. ఆ వీడియోలు చూస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తది. సో, ఇంకోటొచ్చేసరికి నేను ఇండైరెక్ట్ ఎర్నింగ్ అని ఒకటి చెప్పా గదా! సో, మానిటైజేషన్ అనమాట. ఇండైరెక్ట్ ఎర్నింగ్ అంటే మానిటైజేషన్. సపోజ్ మీరు యూట్యూబ్ తీసుకున్నా, ఫేస్‌బుక్ తీసుకున్నా, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్నా, ఏ ప్లాట్‌ఫార్మ్స్ తీసుకున్నా మీకు మానిటైజేషన్ గనక ఎనేబుల్ అయితే, మీకు ఖచ్చితంగా మనీ అనేది ఎర్నింగ్ అవుతాయి ఆటోమేటిక్‌గా. ఇప్పుడు మీకు మిలియనేర్ ట్రాక్‌లో మనీ వచ్చినా సరే, రాకపోయినా సరే, మీకు ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి మాత్రం మనీ అనేది ఖచ్చితంగా వస్తాయి. సో, ఈ మానిటైజేషన్ అవ్వాలంటే మీరు కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది వాడు పెడతాడు. సో, వాటిని గనక మీరు మ్యాచ్ చేయగలిగితే మీకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతది. మీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతది. ఇది ఇండైరెక్ట్ ఎర్నింగ్ అనమాట. సో, ఇది ఎందుకు ఇండైరెక్ట్ అన్నానంటే, సో, మనకి రిఫర్ చేస్తే వచ్చే ఎర్నింగ్ అది మిలియనేర్ ట్రాక్ ఎర్నింగ్. అది డైరెక్ట్ ఎర్నింగ్. సో, మనం మిలియనేర్ ట్రాక్ గురించి మనం వీడియోస్ చేస్తా, అప్‌లోడ్ చేస్తా ఉంటాం. సో, ఆ వీడియోస్ అప్‌లోడ్ చేసినందుకు వీడు ఇన్‌స్టాగ్రామ్ వాడు లేదా యూట్యూబ్ వాడు ఇచ్చే మనీ అనమాట ఇది. సో, ఇది మిలియనేర్ ట్రాక్ నుంచి రావు. మనకి ఏవైతే సోర్సెస్ ఉన్నాయో వాటి నుంచి మాత్రమే వస్తాయి. కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఎర్నింగ్. సో, ఈ 2 రకాలుగా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో, నేను చెప్పినట్టు షార్ట్స్ గానీ, రీల్స్ గానీ, ఫేస్‌బుక్ అకౌంట్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ ఇవన్నీ ఎలా చేయాలో నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో చేస్తా ఉంటాను. ఇంకోటేంటంటే లాస్ట్ పాయింట్ మనం ఫేస్‌బుక్ యాడ్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం మార్కెటింగ్ అనేది జేసుకోవచ్చు. అంటే మనం స్టార్టింగ్‌లో నుంచే మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయొచ్చనమాట. సో, అవి గూడా నేను కమింగ్ వీడియోస్‌లో చేస్తాను. సో, మీకెవరికైనా మనీ ఎర్న్ జేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో, నేను అక్కడి నుంచి మీకు రిప్లై ఇస్తాను. సో, ఇంకోటేందంటే మన కింద జాయిన్ అయిన వాళ్ళకి నేను చెప్పినట్టే హాఫ్ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి కొంచెం మోటివేషన్ లాగా. ఇంకోటొచ్చేసరికి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను. సో, కాబట్టి ఈ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా సరే. సో, ఇది వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.